రష్యా దగ్గర నుంచి ఏమీ కొనడానికి వీల్లేదని అమెరికా ఆదేశించడానికి అదేమి చక్రవర్తి కాదు, మనమేం సామంతులం కాదు. కానీ ఆ ఆర్థిక పెత్తనంతో ప్రపంచ దేశాలన్నిటి మీద ఆంక్షలు పెట్టింది. భారతదేశం కానీ ఎవరైనా అమెరికా నుంచి కొంటే ఆంక్షలు అంటూ మన సంస్థల మీద వేధించుకుంటూ వచ్చింది. అంటే వాళ్ళు చెప్పినట్టు ఆపేయాలి, లేకపోతే వేధిస్తారు. ఇరాన్ గురించైనా అదే చేసుకొచ్చింది. ఇప్పుడు వచ్చాడు ట్రంప్, వచ్చాక రూటు మారిపోయింది. తాజాగా పుతిన్ ట్రంప్ల మధ్య కుదిరిన ఒప్పందం 2 మిలియన్ టన్నుల అల్యూమినియం అమెరికా రష్యా నుంచి కొంటుందట. ఇది అమెరికాకి సహకరిస్తున్నాం మేము, వాళ్ళు అడిగారు మేము ఇస్తామని చెప్పేసి రష్యా ప్రకటించింది. వాస్తవంగా ఇంతకుముందు యుద్ధ సందర్భంలో కూడా, అంటే రష్యా మీద ఆంక్షలు పెట్టిన సందర్భం కూడా అల్యూమినియం డైరెక్ట్గా రష్యా నుంచి కొనకుండా పరోక్షంగా మళ్ళీ 3వ పర్సన్ ద్వారా కొన్నది. చివరికి వాళ్ళు ఆ 3వ పర్సన్ వచ్చి రష్యా దగ్గర నుంచి కొన్నారు. అదే ఇదివరకు కనుక ఆయిల్ డైరెక్ట్గా రష్యా దగ్గర నుంచి కొనకుండా మనం రష్యా నుంచి కొంటే, చైనా మన రష్యా నుంచి కొంటే, ఈ 2 దేశాల నుంచి అమెరికా యూరప్ దేశాలు కొన్నట్టుగానే ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయం.